కదా అల్లు అర్జున్ వర్సెస్ మెగా నడుస్తుంది కదా, సో ఏం చెప్తారు? సో మెగాస్టార్ ఇస్ మెగాస్టార్, అల్లు అర్జున్ ఏంది? సో అంటే మెగాస్టార్ లేకుంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఉండేవాడు ఇప్పుడు ఈ స్టేజ్ లో. బాయ్ ఫ్యాన్స్ ఓన్లీ నలుగురే కాబట్టి, సో బట్ స్కూల్ ఎక్కువ నలుగురు అయితే వస్తారు, మిగతా వాళ్ళంతా మెగాస్టార్ ఫ్యాన్స్ వానికి. సో అట్లా సపరేట్ అయితే సస్టైన్ అవ్వడు. పుష్ప 2కి బాగా ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మెగాస్టార్ లేకుంటే అల్లు అర్జున్ ఉండేవాడా ఈ స్టేజ్ లో? అంటే మెగాస్టార్ ఇస్ టాప్, మెగాస్టార్ ఇస్ సినిమా ఫర్ us. సో అల్లు అర్జున్ ఎవరో మాకు కూడా తెలియదు. అల్లు అర్జున్ ఉండే ఒక 4 ఫ్యాన్స్ అంటారు. అంటే స్కూల్ ఎగ్గొట్టేస్తారు. బాయ్ ఫ్యాన్స్ అంతా, బాయ్ ఫ్యాన్స్. అంటే ఆర్మీ అని చెప్పుకుంటాడు కదా అల్లు అర్జున్. ఆర్మీ అంటే ఆర్మీలో నలుగురే ఉంటారు మరి. అంటే అందరు స్కూల్కి వెళ్ళారా? అంటే స్కూల్ ఎగ్గొట్టి అయితే నలుగురు వస్తారు, మిగతా తెలియదు. అల్లు అర్జున్ ఏం చెప్తారు? మీరు సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ మీరు సపోర్ట్ చేసిన ఒకటే చేయకున్న ఒకటే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు కదా, మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటుండా? అంటే అల్లు అర్జున్కి పెద్ద ఫ్యాన్ బేస్ లేదన్న ఒపీనియన్. సో మెగాస్టార్ ఫ్యాన్స్ ఉంటేనే సస్టైన్ అవుతారన్న ఒపీనియన్ యాజ్ ఎ మెగాస్టార్ ఫ్యాన్. ట్విట్టర్లో వార్ జరిగేది ఏంటంటే పుష్ప డిజిటల్ రైట్స్ ఉంటాయి కదా, పుష్ప డిజిటల్ రైట్స్ మీ పవన్ కళ్యాణ్ ఓల్ కెరీర్ రైట్ కలెక్షన్ అంటున్నారు, దానికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్కి కలెక్షన్ తో పని లేదు, ఫ్యాన్స్ చాలు. ఫ్యాన్ బేస్ అంత లేదు కదా అల్లు అర్జున్కి. ఓకే, స్టేజ్ పైన నాకు వాళ్ళ ఫ్యాన్స్ వచ్చేసి మీరు కటౌట్లు కట్టకుండా పర్లేదు, పుష్ప మూవీ చూడకుండా పర్లేదు అంటున్నారు. పుష్ప చూడకపోయినా పర్లేదు. సో పుష్ప 2 మోస్ట్లీ సుకుమార్ కోసం వస్తారు. మేడం ఇప్పుడు వాళ్ళ మామయ్యని కాదని ఫ్రెండ్కి సపోర్ట్ చేశాడు కదా పొలిటికల్ టైంలో, దాని గురించి ఎన్నిసార్లు అదే అడుగుతారు. చెప్పలేదు కదా, తనే చెప్పింది కదా. ఎవరిని సపోర్ట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే. చిన్నప్పుడు సినిమా చూసారా?